నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, చార్టెడ్ ఫ్లైట్లో తిరగాలంటే మామూలు వాళ్లకు అది అసాధ్యం. సెలబ్రిటీలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఇండస్ట్రియలిస్టులకు మాత్రమే ప్రత్యేక విమానాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఒక సాధారణ వ్యక్తి ప్రత్యేక విమానాలు, ఖరీదైన కార్లలో షికార్లు, ఆ విలాసాలు చేస్తుంటే దాన్ని ఏమనాలి? చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తాజాగా వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. అతని వార్షిక ఆదాయం 4,59,000 అఫిడవిట్లో పేర్కొన్నాడు. మరి ఈ భోగాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ సీఎం జగన్ దగ్గరికి వెళ్ళగలిగే చనువు, ఆయనతో పాటు లండన్ పర్యటనకు వెళ్ళడం వెనక అసలు ఏం జరుగుతుంది? వెంకటేష్ నాయుడు విలాసాలకు అంత డబ్బు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కల్తీ మద్యంలో అమాయకుల రక్త మాంసాలను పీల్చేసి మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠ కోట్లలో ఖర్చు చేసింది. ఆ పాపిష్టి సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. రాజభోగాలు కూడా అనుభవించింది. ప్రత్యేక విమానాలు, ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సాలు చేసింది. ముడుపల సొమ్ము దాచిపెట్టిన డెన్కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన కీలక నిందితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు. లిక్కర్ స్కామ్లో అతని నెంబర్ వచ్చేసి A34. అతను గడిపిన విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫోటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫోటోలు, వైసీపీ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మద్యం ముడుపులు దాచిపెట్టిన ఒక డెన్లో వెంకటేష్ నాయుడు కోట్ల రూపాయల నోట్ల కట్టలను లెక్కిస్తూ వాటిని పంపిణీకి సిద్ధం చేస్తున్న దృశ్యాలు 2 రోజుల క్రిందట వెలుగులోకి రాగా, తాజాగా ఆయన విలాసాల వీడియోలు కూడా బయటపడ్డాయి. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటుకు చేర్చడంలో అతనే కీలక పాత్ర. వెంకటేష్ నాయుడికి వైసీపీ అధినేత జగన్తో ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి పలుమార్లు జగన్తో కలిసి ఫోటోలు దిగారు. వాటన్నిటినీ ఆయన తన ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నాడు. చార్టెడ్ ఫ్లైట్ దిగి బుగ్గ కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న అతని ఫోటో చూసి జనం సొమ్ముతో జగన్ గ్యాంగ్ సరదాలు అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఒక విమానాశ్రయం నుంచి వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఖరీదైన కారులో నేరుగా వచ్చి విమానాశ్రయ ప్రవేశ ద్వారం దగ్గర ఆయన దిగాడు. రన్వేపై దర్జాగా నడుచుకుంటూ ప్రైవేట్ జెట్ వద్దకు వెళ్ళి లోపలికి ఎక్కారు. తర్వాత దిగేటప్పుడు రన్వేపై సిద్ధంగా ఉన్న ఓ బుగ్గ కారులోకి ఎక్కాడు. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో విలాసవంతమైన జీవితం గడిపారో మనం అర్థం చేసుకోవచ్చు. బుగ్గ కారు ప్రోటోకాల్ ఇచ్చారంటే అత్యంత ప్రముఖులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్లుగా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ చుట్టూ అతనే తిరిగేవాడు. తనకేం తెలియదు, తనను అన్యాయంగా అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ముసల కన్నీరు కారుస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు పెద్ద బినామీ. తాడేపల్లిలో 2022లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకటేష్ నాయుడిని జగన్ దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుల మధ్య విడదీయలేనంత బంధం పెనవేసుకుందని వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుతో అక్కడ డమ్మీ నామినేషన్ కూడా వేయించారు. అప్పట్లో అది తిరస్కరణకు కూడా గురైంది. నామినేషన్ పత్రాల్లో వెంకటేష్ నాయుడు 2022 నుంచి 23 వార్షిక సంవత్సరానికి ఆదాయం 4,95,000 రూపాయలు చూపించారు. తన బ్యాంకు ఖాతాలో తన చేతిలో మొత్తం కలిపి 10,70,000 రూపాయలు ఉన్నట్టుగా తెలిపారు. అంతకు మించి ఏ ఆస్తులు లేవని కూడా పేర్కొన్నారు. అంత తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తి ఖరీదైన ద్విచక్ర వాహనంలో తిరగడం చాలా కష్టం. అలాంటిది ఈ ఖరీదైన కారు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఎలా సాధ్యం? కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఎక్కడి నుంచి సమకూరాయని ఆరా తీస్తున్నారు. మద్యం ద్వారా వచ్చిన వసూళ్లనే దీనికి కారణంగా చెప్తున్నారు. వెంకటేష్ నాయుడిని సమగ్రంగా విచారిస్తే మద్యం సొమ్ము ఇంకా ఎక్కడెక్కడ దాచారో తేలుతుందని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.